పెట్టడం అని ఎందుకు చేస్తున్నారు? ఈరోజు మేము గవర్నమెంట్ అడుగుతున్నాం. రైట్, ఓకే అండి, ఓకే, మళ్ళీ మాట్లాడదురు కానీ సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. ఓకే, రైట్, సురేంద్ర నాయుడు గారు, రైట్ అండి, రైట్, మీరు చెప్పారు కదా, మీరు అడిగిన ప్రశ్నలకి మీరు మాట్లాడే ముందు సురేంద్ర నాయుడు గారు ఆవిడ అడిగారని కాదు కానీ ఇప్పుడు మీ పార్టీలోనూ అలాగే మీ ఐటీడీపీ అని ఒకటి ఉంటుంది, మీకు ఐటీ వింగ్, ఈ సోషల్ మీడియా అంతా వాళ్ళు బోల్డంతమంది స్వాతి రెడ్డిలు ఉన్నారు, రకరకాల పేర్లతో ఉంటారు. మరి వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుందా? ఆవిడ అడిగారని కాదు, నేను ఇంతకన్నా అశుద్ధమైన మాట ఆవిడ వాడింది, అవి నేను ఇక్కడ చెప్పలేను. ఆవిడ మరి మహిళ, ఇంతమంది అమ్మలు వాళ్ళందరూ చూస్తారు, ఆవిడకి ఎంత వస్తే అంతే పెన్నుకి అక్కడ కంపోజ్ చేస్తే వర్రా రవీందర్ రెడ్డికి ఫీమేల్ వర్షన్ ఆవిడ. సార్ ఇప్పుడు నేను మా సోదరి అడిగిన దానికి మీరు అడిగిన దానికి నేనేమంటానంటే స్వాతి రెడ్డి పెట్టిన లేకపోతే గజ్జల లక్ష్మీరెడ్డి పెట్టిన గజ్జల లక్ష్మీరెడ్డి మీకు ఐడియా ఉంది సార్? గజ్జల లక్ష్మీరెడ్డి మొన్ననే మా అదేమంది హ్యూమన్ దీనికి రాజీనామా చేసింది, తిరుపతిలో ఉంటది. గజ్జల లక్ష్మీరెడ్డి పెట్టిన ఎవరు పెట్టినా అసభ్యకర పోస్టులు పెడితే ఖచ్చితంగా వాళ్ళను శిక్షిస్తుంది ఎన్డీఏ పార్టీ, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈరోజు ఇప్పుడు మా సోదరి సుదీర్ఘంగా మాట్లాడి వినండమ్మా తల్లి, వినండి తల్లి రాకపోతే ఎట్టమ్మా? మీరు మాట్లాడినప్పుడు నేను వింటాను కదా, మీరు చాలా అడిగారు, నేను సమాధానం చెప్పాలి కదమ్మా, వినండి తల్లి, వినండి ప్లీజ్. ఇప్పుడు మా సోదరి అడిగిన దానికి ఇప్పుడు లోకేష్ బాబు గారు మాట్లాడిన దానికి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి, చంద్రబాబు గారు మాట్లాడిన దానికి, ఇప్పుడు ఈ వర్రా రవీంద్రారెడ్డి అదే విధంగా గజ్జల లక్ష్మి అనే ఒక ఆవిడ ఉంటది, వీళ్ళు మాట్లాడిన దానికి వ్యత్యాసం మీకు కనిపించలేదా తల్లి? ఇప్పుడు నిండు అసెంబ్లీలో నా తల్లిని పట్టుకొని మీరు ఇష్టానుసారం వ్యక్తిగత హననం చేస్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యను పట్టుకొని మీరు ఆ విధంగా మాట్లాడుతుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి భార్యను పట్టుకొని, పవన్ కళ్యాణ్ గారి పిల్లలను పట్టుకొని మీరు మాట్లాడుతుంది. అంటే వీటికి వ్యత్యాసం మీకు తెలియలేదా తల్లి? ఇప్పుడు మీరు నిజం పక్కన నిలబడతారు అంటున్నారు, నిజం పక్కన నిలబడండి. మీరు నిలబడాలా, వాసుదేవన్ గారు నిలబడాలా, నేను నిజం పక్కనే నిలబడాలా. అంటే ఈ నిజాలు ఏది అనేది తెలుసుకోవాలి కదా. అంటే ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి ఏదైతే పోస్ట్ చేశాడో, విజయమ్మను అడగండి, శర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాదు, విజయమ్మ బిడ్డ మాత్రమే. విజయమ్మను అడగండి ఎవరి దగ్గర పడుకొని కనిందో అని పెట్టాడు అంటే దాని పక్కన నిలబడతారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు, మీ వైసీపీ వాళ్ళందరూ ఆయన పక్కన నిలబడతారా? అది నిజమనే మీరు ఒప్పుకోండి. మీరు ఒప్పుకున్నట్టుగా ఉంటే అదే నిజమని ఒప్పుకుంటే మీకు కూడా ఒక దండం పెట్టి అట్నే తల్లి మీరు అదే ఆ నిజాలే ఒప్పుకోండి తల్లి అంటాం మేము. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు తప్పులు మాట్లాడడం అసత్యాలు అమ్మా వినండమ్మా తల్లి వినండమ్మా వినండి. అసత్యాలు మాట్లాడడం వేరే, అసత్యాలు మాట్లాడడానికి అశుద్ధాలు మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ ఉంటదమ్మా. రాజకీయాల్లో ఉన్నప్పుడు యూజువల్ గా ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేయొచ్చు. ఎందుకు రన్నింగ్ కామెంట్ ఎందుకండి? సుజాత గారు ఆయన మాట్లాడండి, నేను చెప్పిన తర్వాత చెప్పనే పాపము. మీకు ఎలాగో టైం ఉంది సుజాత గారు, లెట్ హిమ్ కంప్లీట్. ఇప్పుడు రాజకీయాలలో ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ ఏదైనా 1-2 తప్పుడు ఆరోపణలు చేయొచ్చు, లేదా అసత్యాలు మాట్లాడచ్చు. అది సహజం. అంటే అసత్యాలకి అశుద్ధాలకి డిఫరెన్స్ లేదమ్మా. అసత్యాలు మాట్లాడడం క్షమించవచ్చు,
అశుద్ధాలు మాట్లాడితే, అంటే ఒక తల్లికే పుట్టలేదు అని మాట్లాడితే భాష వాళ్ళు మాట్లాడే భాష సుజాత గారు లెట్ హిమ్ కంప్లీట్. సుజాత గారు లెట్ హిమ్ కంప్లీట్. సుజాత గారు అని పెట్టాడు అంటే పాపన పాస్టర్ లంజా అని పెట్టాడు అంటే బాపన పాస్టరు మన పాస్టరు మన అమ్మ నిన్ను కలిపి పెడుతున్నాడు అంటే మీరు ఏ కులాన్ని చూపిస్తున్నారు? ఎవరిని అంటే వదలరా? ఇలాంటి నేను అడుగుతున్నా మిమ్మల్ని సూటిగా డైరెక్ట్ గా అడుగుతున్నా. మీరు డైరెక్ట్ గా సమాధానం చెప్పండి. మీరు డైరెక్ట్ గా సమాధానం చెప్పండి. సబ్జెక్ట్ మీరు ఇలాంటి సైకో విధవల్ని పెంచి పోషిస్తారా? మీరు ఇలాంటి సైకో విధవల్ని పెంచి పోషిస్తారా? ఇలాంటి వాళ్ళకి పిచ్చి పడాలా వద్దా? మీ సోషల్ మీడియా ఎవరిని అరెస్ట్ చేశారండి చెప్పండి. నేను చెప్తున్నా అది కూడా చెప్తున్నా. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ పని చేసే వాళ్ళైనా సరే ఇలాంటి అశుద్ధాలు మాట్లాడే వాళ్ళు ఏ పార్టీ సోషల్ మీడియాలో ఉన్నా కూడా వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. వైసీపీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, జనసేనలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఎవరైనా సరే ఇలాంటి అశుద్ధాలు మాట్లాడే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చూసి చూడనట్టు ఉపేక్షించే పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాదు. ఎవరు మాట్లాడినా తప్పే. ఎవరు ఆడబిడ్డలు మాట్లాడినా వాళ్ళకి నెక్స్ట్ డే ఉండేది లేకుండా ఈ రోజు ఆడబిడ్డలు మాట్లాడితే, ఈ రోజు తప్పు అశుద్ధాలు మాట్లాడితే రేపు వాళ్ళకు రెండో రోజుగా పరిగణించే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తే లేదు. మీరు దాన్ని సమర్థిస్తారా, స్వాగతిస్తారా? దానికి సమాధానం చెప్పండి. మొన్న గజ్జల లక్ష్మి మీకు తెలుసో తెలియదు, గజ్జల లక్ష్మి ఉంది. గజ్జల లక్ష్మి అనే ఆవిడ పెడతాది. ఏదైతే మా ఎమ్మెల్సీ అనురాధ గారు ఉన్నారో, ఎమ్మెల్సీ అనురాధ గురించి మాట్లాడుతుంది, చంద్రబాబు గారి గురించి మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళు మీరు సమర్థిస్తారా? మీరు ఇక్కడికి వచ్చి ఉపోద్ఘాతాలు ఇవ్వద్దు. మీరు అరెస్ట్ చేసి చెప్పండి. ఏంది మీరు అరెస్ట్ చేసి టీడీపీ వాళ్ళని ఎవరైతే అశుద్ధ మాట్లాడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి మాట్లాడండి. తొందరెందుకు? మీరు అరెస్ట్ చేసి మాట్లాడండి. స్టార్ట్ అయింది కదా. టీడీపీ వాళ్ళని మీరు మాట్లాడేది ఉపోద్ఘాతము, మేము మాట్లాడేది ఉపోద్ఘాతము. మీరేం మాట్లాడుతున్నారు చెప్పండి. మీ దగ్గర సబ్జెక్ట్ కావాలి మాట్లాడండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రోత్సహించి ఒక మహిళ ఉంది మీరు దీన్ని సమర్థిస్తారా? ఒక మహిళగా ఉండి మీరు దీన్ని సమర్థిస్తారా? మీరు ఒక మహిళగా ఉండి మీరు దీన్ని సమర్థిస్తారా? మాటని మీరు సమర్థిస్తారా? ఒక మహిళగా మీరు దీన్ని సమర్థిస్తారా అని పోషించింది ఉన్మాదాన్ని మీరు 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు? మీరు కొంచెం పోషిస్తే 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు? 5 సంవత్సరాలు మీరు ఏం చేస్తారు? మీరు 5 సంవత్సరాలు గాడులు కాస్తున్నారు కదా 5 సంవత్సరాలు. టీడీపీ పార్టీ పుట్టిందే 5 సంవత్సరాలు గాడులు కాస్తా ఉన్నారా మీరు? ఇలాంటి వాళ్ళు అయ్యిందే అబద్ధాల ఉన్మాదం నుంచి ముఖ్యమంత్రిగా అయ్యారు. మొదటిసారి ఎన్టీ రామారావు గారి గారిని చంపి ఎన్టీ రామారావు గారితో మొదలైంది ఈ ఉన్మాదం. ఇలాంటివన్నీ చూసాం. 3 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మీలాగా తల్లి చెల్లి బాబాయ్ ఎవరు లేదు. మీకు తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు, ఎవరు లేదు. మీరు మాట్లాడుతున్న సిగ్గు లేకుండా రాజకీయ భవిష్యత్తునిచ్చినటువంటి బాబాయిని గొడ్డలతో బాత్రూంలో నరికేసినటువంటి నరహంతకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు. నరహంతకుడు మీ జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి బాబాయిని గొడ్డలతో నరికేసినటువంటి నరహంతకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మాట్లాడతారు, మీరు నీటిని వల్లిస్తా ఉన్నారు. మీరు
నీకేనా సిగ్గు ఉంది అనిపిస్తుంది నోరు? ఎవరన్నా లేదా? వినేవాళ్ళు ఉంటే సిగ్గుగా ఉన్నదా ఇది మాటలు నీకేనా మాట్లాడితే ఉంది నోరు? నీకేనా ఉంది భాష? రైట్ నువ్వైతే తొక్కని సుజాత గారు మాట్లాడి- సుజాత గారు సుజాత గారు మీరు ఒక్కసారి ఆగండి సుజాత గారు మీరు ఒక్కసారి ఆగండి. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు ఆవిడ అడిగారని కాదు, ఇప్పుడు మీ దాంట్లో ఇలాంటి వర్రా రవీందర్ రెడ్డి సినోనిమ్స్ అంటే సమాన అర్థం పర్యాయపదాలు వచ్చేవాళ్ళు ఒక డజన్ మంది దాకా ఉన్నారు. మరి పనిలో పని వాళ్ళని కూడా కలిపేస్తే అయిపోద్దిగా ఒకేసారి. అదే సార్ నేనేమంటున్నా అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్